నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక కేంద్రంలో ఇప్పుడు టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు వేగవంతమయ్యేందుకు అవకాశం కలిగింది. ఇక 2 రోజుల క్రిందట సీఎం చంద్రబాబు సైతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు, కీలక సూచనలు చేశారు. అటు నిర్మాణ బాధ్యతలు చూస్తున్న జిఎంఆర్ కంపెనీకి కీలక సూచనలు చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ ఆకృతి గురించి జిఎంఆర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించేసరికి చంద్రబాబు సైతం ఫిదా అయ్యారు. ప్రతి కట్టడం వెనుక ఒక ప్రత్యేకతను చాటుతూ నిర్మాణాలు చేపట్టడం విశేషం. ఇక విమానాశ్రయాన్ని 2 ఏళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నారు. గరిష్టంగా 3 ఏళ్లలోపు పూర్తి చేసి రన్వేపై విమానాలను నడపాలన్న లక్ష్యంతో జిఎంఆర్ సంస్థ పనులు చేపడుతోంది. ఇక మొత్తం 3 దశలుగా విభజించి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాదిలో తొలి దశలో 60 లక్షల మంది, రెండో దశలో 1,20 లక్షల మంది, మూడో దశలో 1,80 లక్షల మంది ప్రయాణాలు సాగించేలా దీనిని నిర్మించనున్నారు. ఒకేసారి 20కి పైగా విమానాల్లోంచి ప్రయాణికులు దిగేలా 22 ఏరో బ్రిడ్జీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది పూర్తయ్యే నాటికి భోగాపురం నుంచి విశాఖ వరకు అన్ని రంగాలతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక జాతీయ రహదారి ప్రక్కనే రాజపులోవ వద్ద సుమారు 10 ఎకరాల్లో అంతర్జాతీయ వసతులతో ప్రయాణికులు విశ్రాంతి మందిరాన్ని నిర్మించాలని చూస్తోంది. ఇక తూర్పు తీరానికి ఆనుకుని ఉన్నందున దేశ రక్షణ అవసరాల కోసం వినియోగించుకునేలా 10 ఎకరాలు కేటాయించనుంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 500 ఎకరాల్లో ఏరో సిటీని అభివృద్ధి చేయనుంది. దీన్ని ఐటీ పార్కులు, ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగించనుంది. విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వం కల. ఇక 2,203 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం జరగనుంది. 4,592 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న జిఎంఆర్, పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఇద్దరు ఉత్తరాంధ్ర ప్రాంతాల వారు కావడం గమనార్హం. అందుకే ప్రత్యేక చిత్తశుద్ధితో వారిద్దరూ ముందుకు కొనసాగుతున్నారు. విమానాశ్రయ టెర్మినల్ నమూనా ఫ్లయింగ్ ఫిష్ గా పిలిచే సముద్ర చేప ఎక్సోకోయటస్ నమూనాలోని వీటిని తీర్చిదిద్దనున్నారు. పొడవైన రెక్కల సాయంతో నీటి ఉపరితలంపై ఎగిరే ప్రయాణించగలిగే ఈ చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈత కొడుతున్న మత్స్యం ఆకారంలో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.